హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఎప్పటి నుండో అంటున్నారు కదా, ఆగస్టు 22 అని చెప్పేసి. మనకి 21 డేట్ నాడు నైట్ 12 o'clock వచ్చిందనమాట. ఇది ఓన్లీ జియో హాట్స్టార్లో మాత్రమే వస్తుంది. సో మనకి హాట్స్టార్లో ఉన్న ఎపిసోడ్ ఎలాగో సేవ్ అయి ఉంటుంది. మనము 22 రోజు కూడా చూసుకోవచ్చు, అంటే నెక్స్ట్ డే కూడా చూసుకోవచ్చు. కాకుంటే ఏంటని అంటే మండే నుండి సండే వరకు డైలీ నైటే వస్తుందండి. 12 o'clock నైట్ 12 o'clock వస్తుంది. ఇంకా చెప్పాలి అని అంటే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు రిజెక్ట్ అయిపోయారు, ఎంతమంది వచ్చారు ఫస్ట్ ఎపిసోడ్లో అని ఇప్పుడు చూసేద్దాం. ఇంకా మరి సో ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి అండి మనకి 8 మెంబర్స్ వచ్చారు. ఆ 8 మెంబర్స్లలో ఎవరు ఓవర్ యాక్షన్ చేశారు, ఎవరు ఓవర్ కాన్ఫిడెంట్ చేశారు ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడేసుకుందాము. శ్రీముఖి ఇదండి ఎంట్రీ వచ్చేసి తెలిసిందే కదా హోస్ట్గా. దీనికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటనే చెప్తాను నేను. కుబేరా మ్యూజిక్ తోటి మనకి శ్రీముఖి అనేది ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఎంట్రీ ఇవ్వగానే తను బిగ్ బ్యాటిల్ ఆఫ్ ద బిగ్ బాస్ అనుకుంటూ డైలాగ్స్ అని మనకు ఆల్రెడీ ప్రొమోలో వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని చెప్పేసి మనం టైం ఎక్కువ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అది అయిపోయాక 3 జ్యూరీస్ ఉంటారు, అంటే మనకి 3 జడ్జెస్ ఉంటారు. తెలిసిందే కదా, నవదీప్, అభిజిత్ అండ్ బిందు మాధవి. నవదీప్ వచ్చాక మనకు అనౌన్స్ చేశారు శ్రీముఖి అక్కడ హోస్టే కాకుండా తను మెగా హోస్ట్ అనమాట. మెగా హోస్ట్ అంటే మనకి ఇప్పుడు వీళ్ళు 3 జడ్జెస్ సెలెక్ట్ చేశాక కూడా తనకు రిజెక్ట్ చేసే అథారిటీస్ ఉంటాయి అన్నట్టు. సో తనకు నచ్చకపోతే, సో అంటే టోటల్గా 4కి నచ్చాలి అన్నట్టు. అందులో ఏ ఒక్కరికి నచ్చకపోయినా కానీ రిజెక్ట్ అయిపోయినట్టే. లేదు అని అంటే వీళ్ళు ఏంటంటే అభిజిత్, బిందు మాధవి అండ్ నవదీప్ వాళ్ళు గ్రీన్ అండ్ రెడ్ చూపిస్తారు. ఎవరొకరు రెడ్ ఇచ్చినా కానీ వాళ్ళు ఆ కంటెస్టెంట్ హోల్లో ఉన్నట్టే. సో టోటల్గా 45 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 45 మెంబర్స్లోంచి మళ్ళీ అందులోంచి ఒక 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏ విధంగా టాస్క్లు పెడతారు ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది. టాస్కులని కాదు, ఇందులో అయితే ఫస్ట్ అయితే ఆ రకంగా అన్నారు కానీ డైరెక్ట్ 3 మెంబర్స్ వీళ్ళు గ్రీన్ ఇచ్చారు అని అంటే వాళ్ళు 15 మెంబర్స్లో సెలెక్ట్ అయిపోయినట్టే. ఆ 15 మెంబర్స్కి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది తెలియదు. నాకు తెలిసి ఈ ఆడిషన్స్ అనేది 2-3 డేస్లోనే కంప్లీట్ అయినట్టుంది. ఎందుకు అని అంటే అక్కడ చూస్తే వాళ్ళు డ్రెస్సింగ్ ఉంటుంది కదా, ఆ డ్రెస్సింగ్ చూస్తే దాన్ని బట్టి అర్థమైంది. తర్వాత ప్రోమోస్లలో కూడా ప్రోమో 2, ప్రోమో 3 ఆ విధంగా కూడా అర్థమైపోయింది అన్నమాట. అదంతా ఒకటే రోజు మనకి ఎపిసోడ్ వైజ్గా ఇస్తున్నారు అని చెప్పేసి. ఏ ఒక్కరు రెడ్ ఇచ్చినా కానీ వాళ్ళు హోల్డ్లో ఉండిపోతారు. 3 రెడ్ ఇస్తే వాళ్ళు టోటల్ రిజెక్ట్ అన్నమాట. ఇక్కడ వచ్చిన 8 మెంబర్స్లలో ఎవరు హోల్డ్లో ఉన్నారు, టోటల్గా ఎవరు రిజెక్ట్ అయిపోయారు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి అండి దివ్య నిఖిత. ఈ దివ్య నిఖిత అనే అమ్మాయి MBBS ఫైనల్ ఇయర్ చేస్తుందంట. సో తను ఆడిషన్స్లో మనకి వీడియో పంపిస్తారు కదా, అందులో సెలెక్ట్ అయింది. ఇది కూడా మామూలుగా కాదండి. 30 పేపర్స్ పైన ఫస్ట్ సైన్ చేయించుకోవడము, తర్వాత 50 పేపర్స్ ఏవో వాళ్ళకి బుక్లెట్ లాగా ఇచ్చేసి అందులో మనకి క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఫిలప్ చేయడము, చాలా ప్రాసెస్ జరిగిందంట. నీకు ఎలా తెలుసు అని అంటే మనకి ఆల్రెడీ బయట రిజెక్ట్ అయిన వాళ్ళకి మనకి ఇంటర్వ్యూస్ అనేది వస్తున్నాయి కదా, వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం ఇంత ఖచ్చితంగా చెప్తున్నాము. సో అంతకుముందు అని అంటే ఇంత ఖచ్చితంగా అన్నట్టుగా మనకేం తెలియదు. ఆ అమ్మాయి ఏంటి అని అంటే డైరెక్ట్గా డ్రెస్ పైన నైటీ వేసుకొని వచ్చేసి నోట్లో బ్రష్ పెట్టుకొని వస్తుంది. ఫస్ట్ మనకి ప్రోమోలో సో అప్పుడు శ్రీముఖి అంటుంది ఏంటి నీ బాత్రూంలోకి మేము వచ్చామా అని చెప్పేసి అంటుంది అన్నట్టు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది అని అంటే దివ్య నిఖిత మనకు కూడా కొంచెం నేమ్స్ అనేది అలవాటు అవ్వాలి. దివ్య నిఖిత ఏమంటుంది అంటే దివ్య అనుకుందాము. సో తను ఏమంటుంది అని అంటే బిగ్ బాస్ హౌస్లో మనం న్యాచురల్గా ఉండాలి కదా అని చెప్పేసి ఈ విధంగా వచ్చాను అని చెప్పేసి అంటుంది అన్నట్టు. అప్పుడు ఏమంటారు అభిజిత్ అడుగుతాడు మోస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ అని MBBS అంటే ఏంటి అని అంటే నవదీప్ అడిగితే అభిజిత్ అంటాడు మోస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ అని చెప్పేసి MBBS ఫుల్ ఫామ్ అన్నట్టుగా అట్లా చెప్తారు అన్నట్టు. ఇక్కడ అనిపించింది ఆ అమ్మాయి ఏం చేసిందో ఏ విధంగా సెలెక్ట్ చేశారో అనేది అయితే అర్థం అవ్వలేదు. తర్వాత కంటెస్టెంట్స్ ప్రతి చిన్నదాన్ని కూడా పట్టి చూసి వాళ్ళని రిజెక్ట్ చేశారు అని అనిపించింది.
ఇందులో అంత క్వాలిటీస్ ఏమున్నాయని అయితే నాకైతే అంత పెద్ద స్పెషల్గా అనేది అమ్మాయిది అనిపించలేదు. తను చలాకితనం కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, మనం చెప్పగానే ఏదన్నా ఉంటే టక్కుమని అందుకోవడము అలా అన్నట్టుగా అయితే అనిపించలేదు. ఓకే, క్యూట్, కొంచెం ఎంటర్టైన్ అంత మట్టుకే ఉంది, ఇంకా వేరే విధంగా అయితే లేదు. ఈ అమ్మాయికి ఏంటి అని అంటే ఒక టాస్క్ ఇచ్చారన్నమాట. ఒకవేళ సెలెక్ట్ చేస్తే మరి నీకు 4 monthsలో నువ్వు లాస్ అయిపోతావు కదా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్గా అంతా అని అంటే, అది అన్నీ నేను మా పేరెంట్స్ కోసం వాళ్ళ కోసం చేశాను. నా లైఫ్లో నేనే ఏదన్నా సాధించాలి నాకంటూ అని చెప్పేసి నేను ఇందులోకి వచ్చాను అని చెప్పేసింది. మేబీ ఆ ఒక్క డైలాగ్ తోటి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు కావచ్చు అని అనిపించింది. ఇక్కడ ఈమెకి ఏంటనంటే ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఏంటనంటే మనకి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక ఎలిమినేషన్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని అభిజిత్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి శ్రీముఖి తనకి లైటర్ అండ్ ఫోటో ఇస్తుంది. అభిజిత్ స్టేజ్ పైకి వస్తాడు. తన కళ్ళలోకి చూసుకుంటూ తను నీకు ఎందుకు నచ్చలేదు, ఎలిమినేట్ చేయాలి, సో ఏ విధంగా ఎలిమినేట్ చేస్తావో అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అక్కడ ఏంటి అని అంటే తను ఏమంటారు, నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పేసి అన్నట్టుగా చెప్తుంది, డైరెక్ట్గా చెప్పేస్తుంది అన్నట్టు. తిను ఏంటి అని అంటే మళ్ళీ 4 months లాస్ అయిపోతావు కదా అని చెప్పేసి అభిజిత్ అని అంటే సాక్రిఫైస్ చేస్తున్నాను, ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, తర్వాత దివ్య నిఖిత అన్నట్టుగా ఉండాలి అన్నట్టుగా ఒక డైలాగ్ వేసేసింది అన్నమాట. సో వాళ్ళు అడిగిన దానికి తర్వాత వచ్చేసి అందులో అండి అభిజిత్ ఇంప్రెస్ అయిపోయి గ్రీన్ ఇచ్చేస్తారు. తర్వాత నాది కూడా గ్రీన్ ఇచ్చేస్తాడు, సెలెక్ట్ చేసేస్తాడు. శ్రీముఖి అంటుంది, బిందు మాధవి ఏమి ఇస్తుంది అని అనుకుంటున్నావు అంటే నేను గ్రీనే ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అని అంటే, అప్పుడు నవదీప్ అంటాడు, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, సో ఇదే నేర్చుకోవాలి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ముందు అని చెప్పేసి అంటారు. చిన్న చిన్న మిస్టేక్స్ తోటి తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్ని రిజెక్ట్ చేశారు. మరి తిను ఈ విధంగా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడినప్పుడు ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియలేదు. ఓకే అని చెప్పేసి ఇస్తారన్నమాట. అక్కడ ఏంటి అని అంటే వర్స్ట్ అభిజిత్ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసి ఎలిమినేట్ చేసినందుకు, ఆ టాస్క్ అంత డేర్గా చేసినందుకు అని గిట్ట కావచ్చు. లేదు అని అంటే పేరెంట్స్ కోసం కాకుండా నా లైఫ్లో నేను నాకంటూ ఒకటి సాధించాలి అని చెప్పేసి అని చెప్పినందుకు కావచ్చు. ఆ 2 విషయాల పరంగా అయితే ఆమె సెలెక్ట్ చేసి ఉంటారు అని అనిపించింది. మనకి ప్రోమోలో చూపిస్తారు కదా, అభిజిత్ ఫోటో పట్టుకొని లైటర్ తోటి ముట్టించేసి, సో మంట వచ్చేసి అదే అన్నమాట. ఎక్కడికి వెళ్ళకి ఈ దివ్య నిఖిత అనే అమ్మాయి 15 మెంబర్స్లలో ఫస్ట్ సెలెక్ట్ అయిన పర్సన్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హరీష్ అండి, హరీష్ విజయవాడ. మనకి మాస్క్ మ్యాన్ని చూపించారు కదా మనకి ప్రోమోలో, బిందు మాధవి అంటుంది నువ్వు కషాయం కాదు విషయము అని చెప్పేసి. ఆ ఎపిసోడ్ మొత్తంలో ఎక్కువగా ఉన్నది తినదే అండి, నిజంగా చెప్పాలి అని అంటే ఎక్కువగా సేపు వచ్చింది తినదే. సో మాస్క్ పెట్టుకొని వస్తాడు, శ్రీముఖి అడుగుతుంది మాస్క్ ఎందుకు పెట్టుకున్నావో తెలియట్లేదు అని అంటే, సో గుడ్ క్వశ్చన్, ఇట్స్ అ నైస్ క్వశ్చన్ అన్నట్టుగా అంటాడు. మేబీ ఏదైనా సాధించేంత వరకు పేరెంట్స్కి ముఖం చూపించద్దు అనుకున్నాడేమో అని చెప్పేసి నవ్వుకుంటూ మన అభిజిత్, బిందు మాధవి అండ్ నవదీప్కి అట్లా చెప్తుంది. కాకపోతే తను ఏంటి అని అంటే తనకి ఒక ఛానల్ ఉందంట, మేబీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబే అన్నాడు. సో నాకు ఒక ఛానల్ ఉంది, మీరు చూసారో లేదో తెలియదు. పాస్ట్ 7 years నుండి నేను నా వైఫ్ ఆ ఛానల్ని రన్ చేస్తున్నాము, అందులో నేను మాస్క్ మ్యాన్గా ఉంటాను, మాస్క్ పెట్టుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. తను చెప్పినప్పుడే చెప్తాడు 7 years బిఫోర్ నా లైఫ్ వేరు, ఆఫ్టర్ 7 years నా లైఫ్ వేరు అని చెప్పేసి చెప్తాడు. ఈ ఒక్క మాట తర్వాత తను రిజెక్ట్ అవ్వడానికి కూడా కారణమైంది. ఏంటి అని అంటే ఏమంటాడు అని అంటే సక్సెస్ అదేమంటారు, కనపడని మాస్క్ పెట్టుకొని తిరిగే సమాజంలో కనపడే మాస్క్ పెట్టుకొని కనపడుతున్న అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను అని నేను ఒక అజ్ఞాతవాసిని అన్నట్టుగా ఒక డైలాగ్ చెప్పాడు.
నిజంగా చెప్పాలి అని అంటే ఇలాంటి వాళ్ళనే తీసుకోవాలి. అంటే ఎందుకంటే తను స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడారు. ప్లస్ మళ్ళీ ఏంటంటే కొంచెం కంటెంట్ ఇచ్చినట్టు అనిపించింది. అలా తను మాట్లాడిన విధానానికి వెంటనే ఎవరైనా అగ్రెసివ్ అయ్యే వాళ్ళు ఉంటే తొందరగానే గొడవలు వస్తాయి. బిగ్ బాస్లో కావాల్సింది ఏంటి జనాలకి, అంతే కదా, కంటెంట్ ఇచ్చే వాళ్ళే కావాలి. అప్పుడు నవదీప్ అండ్ బిందు మాధవ్ అభిజిత్ వీళ్ళు అంటారు అన్నట్టు తిని ఏదో షో కోసం అని చెప్పేసి స్పెషల్గా యాక్టింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, తను ఒరిజినాలిటీ లాగా అనిపించట్లేదు, ఏదో బిల్డప్ కొద్దీ చేస్తున్నట్టుగా అనిపించింది అని సో తను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. నేను ఈ మాస్క్ అనేది 7 years నుండి నా ఛానల్ కోసం పెట్టుకుంటున్నా అని చెప్పేసి చెప్పాడన్నట్టు. తర్వాత నీ పేరేంటి అని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు నవదీప్. సో తను అదో రకమైన వాయిస్లో అడిగాడు నవదీప్. సో నా స్కిన్ నేమ్ వచ్చేసి హరీష్, నా సోల్ నేమ్ వచ్చేసి హృదయ మానవ్ అని చెప్పేసి చెప్తాడు. హృదయ మానవ్ అంటే ఏంటి, ఎవరు పెట్టారు అని అంటే నాకు నేను పెట్టుకున్నా అని చెప్తాడు. సో ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళు, తను పెట్టుకున్న పేరు పర్సనల్గా. మనకి బయట కనిపించినంతగా కఠినత్వంగా తన బిహేవియర్ ఉండకపోవచ్చు ఇంట్లో కానీ మనస్తత్వం కానీ. హృదయం మానవ అని అంటే మా మీనింగ్ ఏంటి అని అంటే హృదయం ఉన్న మనిషి అని చెప్పేసి చెప్తాడు హరీష్, వచ్చిన కంటెస్టెంట్. చెప్పాక అంటే మాకు హృదయం లేదా అని చెప్పేసి ఒక పుల్ల చేస్తాడన్నమాట నవదీప్. అందులో వచ్చేసి సో అది మీరు అనుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది అన్నట్టుగా మళ్ళీ ఒక పంచు వేశాడు. చాలా పంచులు వేశాడు ఈ హరీష్ అనే అంతే బాగా అనిపించింది. తీసుకుంటే ఎలాంటి వాళ్ళని తీసుకోవాలన్నట్టుగా అనిపించింది నాకైతే. అన్నాక మళ్ళీ బిందు మాధవి అడుగుతుంది ఏమని అని అంటే సో తను ఎక్కడ పుట్టాడు అనేది చెప్తాడు. మళ్ళీ ఇంకా నేను మిడిల్ క్లాస్లో పుట్టాను కానీ అది కామన్ అందరు చెప్పేదా అన్నట్టుగా మాట్లాడతాను నవదీప్. సో ఇంకా ఎక్కువ ఏంటి నీ గురించి వాటర్ అన్నట్టుగా అడిగితే నేను క్రికెట్ బాగా ఆడతాను అనగానే బిందు మాధవి చేతిలో ఉన్న స్ట్రెస్ బాల్ ఉంటుంది కదా, దానికి సడన్గా విసిరేస్తుంది. సో తను గమనించుకోవడం తెలియదు కానీ ఫస్ట్ టైం అయితే మిస్ అయిపోతుంది. మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళీ విసురుతాడు. తను క్యాచ్ పట్టుకోలేదు ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు. సో మాస్క్ వల్ల పట్టుకోలేదు అని చెప్పేసి తనే చెప్తాడు, హరీష్ అనే కంటెస్టెంటే చెప్తాడు అన్నట్టు. నెక్స్ట్ టైం క్యాచ్ పట్టుకోకపోతే కూడా సో నవదీప్ ఏంటా అని అంటే కొంచెం అపోజిట్గా సో మాస్క్ వల్ల పట్టుకోలేకపోయాడు అన్నట్టుగా అదొక రకమైన వేలో చెప్తాడు. ఏంటి అని అంటే ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎక్కడి నుండి విసిరేస్తారో అని చెప్పేసి తెలియదు కదా. తనను ఫస్ట్ రిజెక్ట్ చేయాలనుకున్నారో ఏమో అర్థం అవ్వలేదు కానీ తను ఏమంటారు మాట్లాడే వాయిస్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా, వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది కదా, సో అది కొంచెం తేడాగా అనిపించింది తన విషయంలో అయితే. ఇంకా వరకు ముందే తెలిసిపోతుంది కదా ఎవరితోటి మనం కరెక్ట్గా బిహేవ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. తర్వాత ఏమంటాడు అని అంటే మీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతారు. మ్యారేజ్ అయిందా అంటే అవును అని అంటారు. సో ఓకే, ఒకవేళ మీకు కోపం వస్తే ఏం చేస్తారు అని చెప్పేసి శ్రీముఖి అడుగుతుంది. శ్రీముఖి అడిగితే కోపం వస్తే నేను నా కోపాన్ని రివీల్ చేస్తానంటే అంటే ఏ విధంగా రివీల్ చేస్తారని అంటే సో నేను కొడతాను అని చెప్పేసి అంటాడన్నట్టు. కొడతాను అని అంటే ఎవరినైనా కొడతామంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఎవరినైనా కొడతాను నేను అంటే సో అప్పుడు మీకు మ్యారేజ్ అయిందని అన్నారు కదా, అంటే మీరు ఎప్పుడైనా మీ భార్యను కొట్టారా అని అంటే కొట్టాను అంటే సో కొట్టాను అని అన్నాక సో మీరు భార్యను ఎలా కొడతారు అని అంటే సో అబ్బాయిలకు ఉండే వీక్నెస్ అది కదా, సంథింగ్ కొట్టారా అని అంటే కొట్టాను అన్నాడు కానీ సో అది మాట్లాడుతూ ఉంటారు. అక్కడ అభిజిత్ అండ్ నవదీప్ మాట్లాడుతూ ఉంటారు. బిందు మాధవి వెళ్ళేసి అక్కడ లూజర్ బోర్డు ఉంటుంది, అది వెళ్ళేసి తన స్టేజ్ పైకి వెళ్ళేసి తన మెడలో ఆ లూజర్ బోర్డు వేసేస్తుంది అనమాట. అప్పుడు హరీష్ అంటాడు నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేసి చెప్తాడన్నట్టు. ఐఎమ్ నాట్ లూజర్ అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. సో అప్పుడు అంటది ఫస్ట్ నువ్వు ఆ మాస్క్ తీయు, నువ్వు మాస్క్లో ఉండి బిల్డప్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది, నువ్వేం మాట్లాడుతున్నావో ఏంటో కూడా మాకు అర్థం అవ్వట్లేదు అని అంటే సో మాస్క్ తీస్తాడు. సో మాస్క్ తీసి తన ఫేస్ని చూపిస్తాడు అనమాట. తనకి ఏమంటారు యాక్సిడెంట్ అయింది అని అంటే కాళ్ళ దగ్గర ప్రాబ్లం అయింది అని అంటే పరిగెత్తమంటారు. సో తను అక్కడ ఫుల్గా కానే కాదు ఇక ఆపేసేయండి ఏం పరిగెత్తుతారులేండి అన్నట్టుగా కొంచెం వ్యంగ్యంగా అన్నట్టుగా అనిపించింది అన్నమాట.
సో అదే చెప్తున్నాను కదా, కొంచెం కొంతమంది వచ్చినప్పుడు కొన్ని రకాలుగా వే ఆఫ్ టాకింగ్ అనేది అయితే కనిపించింది అక్కడ. అది ఎందుకు అనేది తెలియదు. ఇంకా తర్వాత చెప్పాలి అని అంటే, సో నీకు డైవర్స్ అయినాయి అని చెప్పేసి శ్రీముఖి అడుగుతుంది. ఎందుకలా అడిగారు అని చెప్పేసి తను అడిగితే, అంటే మీరు భార్యని కొట్టారు కదా, భార్య పైన చేయెత్తారు కదా, అందుకని అని అడుగుతున్నానంటే, లేదు కాలేదు, సో నేను నా భార్యను చక్కగా చూసుకుంటాను, నేను ఏ విధంగా ఎట్లా చూసుకుంటాను అని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇంకా జడ్జ్ చేయడానికి మీరెవరు అన్నట్టుగా అంటారు. సో ఈ ఫ్యూ మినిట్స్లోనే మీరు జడ్జ్ చేయడానికి మీరు దేవుళ్ళు కాదని అంటే, మేము జడ్జ్ చేయడానికే ఇక్కడ కూర్చున్నాము అంటే, సో మీరు జడ్జ్ చేసింది నేను ఒప్పుకోను, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటారనమాట. అక్కడ వచ్చేసి మనకి అభిజిత్ అండ్ బిందు మాధవి సో రెడ్ ఇచ్చేసారు, డైరెక్ట్ రెడ్ ఇచ్చేసారు. అక్కడ మళ్ళీ ఇంకా నవదీప్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు. ఫస్ట్ తను పరిగెత్తుతూ ఉన్నప్పుడు తను మాట్లాడి సో ఇస్తాడు. ఎందుకు గ్రీన్ ఇచ్చాడు అనేది అయితే అర్థం కాలేదు. ఎందుకంటే ఇలాంటి పర్సన్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూడాలనుకుంటున్నా అని చెప్పేసి ఇస్తాడు. అంటే జస్ట్ హోల్డ్లో పెట్టారన్నమాట. ఇంకా బిందు మాధవి వాళ్ళు వచ్చేసి అయితే, నువ్వు హృదయ మానవ్ అని పేరు పెట్టుకున్నావు, అసలు నీకు హృదయమే లేదు అని అంటే, నువ్వు విషయము అని చెప్పేసి అంటుంది. ఎందుకు అలా అన్నారు అని అంటే, నువ్వు భార్యని చేయెత్తి కొట్టావు, నువ్వు ఎలా హృదయం ఉన్నది, సో నేను హరిత హరీష్ ఛానల్ ఇలా హరిత అని అంటే, నువ్వు సగము పేరు నీ వైఫ్ పెట్టుకున్నప్పుడు అంతే హ్యుమానిటీగా ఉండాలంటే, నువ్వు అని సంబోధిస్తుందా బిందు మాధవి. నువ్వు అని అంటే, మీరు నువ్వు అని మాట్లాడకూడదు, మీరు నువ్వు అని మాట్లాడుతున్నారు, మీరు అని మాట్లాడండి అని చెప్పేసి అంటాడనమాట. అక్కడ కూడా తన రెస్పెక్ట్ అనేది పోగొట్టుకోవట్లేదు హరీష్ అయితే. సో ఇక్కడ మాట్లాడినాక, మీరు ఉమెన్ వైజ్గా మాట్లాడుతున్నారంటే, లేదు నేను హ్యుమానిటీ వైజ్గా మాట్లాడుతున్నాను అని చెప్పేసి బిందు మాధవి చెప్తుంది. ఇక్కడ ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ కావాలి, సో కంటెంటించే వాళ్ళు కావాలి అని అంటారు. తననైతే మనకి ఏమంటారు, రిజెక్ట్ చేశారన్నమాట. అభిజిత్ అండ్ బిందు మాధవి ఇద్దరు రిజెక్ట్ చేశారు. సో నేను ఏమంటారు, సీజన్ 8 వరకు ఎవరు డిజర్వింగ్ విన్నర్ అనుకుంటున్నారు అని చెప్పేసి శ్రీముఖి అడిగితే సన్నీ అని అంటాడు అన్నట్టు. సన్నీ అని అంటాడు. సో కొంచెం వీళ్ళకి ఎక్కడో కాలినట్టు అనిపించింది. మళ్ళీ లాస్ట్కి వస్తే మాత్రం హోల్డ్లో పెట్టారు. సో చెప్పలేమండి, ఇలాంటి వాళ్ళు ఏంటి అని అంటే వైల్డ్ కార్డ్ తోటి రావచ్చు, సో 9 మెంబర్స్ అన్నట్టుగా రావచ్చు. చెప్పిందే కదా ఆల్రెడీ, ఏ విధంగా వస్తారు ఏంటి అనేది అయితే తెలియదు. మొత్తానికి అయితే తను హోల్డ్లో ఉన్నాడు. ఈ వచ్చిన ఇద్దరిట్లో దివ్య అండ్ హరీష్ దాంట్లో అయితే దివ్య సెలెక్ట్ అయిపోయింది. టోటల్గా 15 మెంబర్స్లో ఫస్ట్ సెలెక్ట్ అయిపోయింది అన్నమాట.